హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ కిచెన్ టిప్స్. ఈ రోజు మన టిప్స్ అయితే లేడీస్ రోజు కష్టపడి చేసే పనులు కూడా చాలా సులభంగా చేసుకునే టిప్స్ అనమాట. ఆ టిప్స్ నచ్చితే తప్పకుండా లైక్ వేయండి, మర్చిపోద్దు. వీడియో చూసిన తర్వాత ఫస్ట్ టిప్ వచ్చేసి, మనకి దోశలు ప్యాన్ మీద ఒక్కొక్కసారి ఇలా బాగా గట్టిగా స్టిక్ అయిపోతుంటాయి. ఎంత గీకినా రావు, ముద్దల్లా అయిపోతాయి, లేదంటే ఇలా అతుక్కొని పోయి గీకి తీస్తేనే కానీ రావు. ఇలాంటప్పుడు ఒక చిన్న చిట్కా పాటిస్తే మీకు దోశలు ఎప్పుడు కూడా ఇలా అతుక్కోవు అనమాట. ఫస్ట్ అయితే ఇలా ప్యాన్ శుభ్రంగా కడిగి తీసుకున్నాను. దానికి ఏం చేయాలని అంటే, ఇలా ఫస్టే కొన్ని వాటర్ని కప్లోకి వేసి ఫ్రీజ్ చేసి పెట్టుకోండి, లేదా నార్మల్ ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా మనకి ట్రేలో, అవైనా కొన్ని తీసుకోవచ్చు. నేను ఇలా కప్లోకి తీసుకున్నాను. దాన్ని ఆ ఐస్ క్యూబ్ని దానిపైన వేసి కొద్దిగా సాల్ట్ వేసి ఈ రెండు కలిపి ఇలా రుద్దుతూ ఉంటే ఒక 4-5 మినిట్స్ అయినా ఇలా రుద్దండి. చేసి పెట్టుకుంటే మీకు చూడండి, సైడ్న ఇరుక్కుపోయిన జిడ్డు అంతా కూడా ఇలాగ వాటర్లోకి వస్తుంది, చూసారా? అలా మొత్తానికి కూడా సైడ్న ఉన్నదంతా కూడా ఇలా చేస్తే మీకు అతుక్కోవడానికి ఏవైతే ఉందో అదంతా వదిలిపోతుంది అనమాట. తర్వాత ఒకసారి శుభ్రంగా కడిగేసి ఇప్పుడు ప్యాన్ని వేడి చేసుకోండి. దోశ వేసేటప్పుడు ఎప్పుడైనా సరే ప్యాన్ ప్రాపర్ హీట్ ఉండాలి, లేదంటే మీకు దోశలు అతుక్కుంటాయి. ఎంత చేసినా కూడా బాగా హీట్ అయిందా లేదా అని చెక్ చేయడానికి ఇలా వాటర్ని కొద్దిగా స్ప్రింకిల్ చేస్తే వెంటనే ఎవాపరేట్ అవ్వాలి, ఆ హీట్ ఉండాలి. తర్వాత మనం ఫస్ట్ దోశ వేసేటప్పుడు ఇలా కొద్దిగా ఒక్క డ్రాప్ ఆయిల్ వేసి ఇలాగా పేపర్ నాప్కిన్తో కానీ క్లాత్తో కానీ మొత్తం స్ప్రెడ్ చేయండి, తుడిచేయండి. తర్వాత దోశ వేస్తే మీకు ఎంత పర్ఫెక్ట్గా వస్తుందంటే అసలు ఇంకా ఇది కూడా గరిటె కూడా అవసరం లేదు, అట్ల కాడ అవసరం లేదు, చేత్తోనే ఇలా ఈజీగా తీసేయచ్చు. అంత చక్కగా పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి, పల్చటి దోశలైనా కూడా మీకు ఎంతో చక్కగా కలర్ కూడా ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇలా మనకి నీట్గా వేసుకోవచ్చు అనమాట. మనకి చక్కగా హై ఫ్లేమ్లో వేగాలి దోశ ఎప్పుడైనా సరే, అలా ఉంటేనే మీకు దోశలు బాగా వస్తాయి కూడాను. ఇలా పల్చటి దోశలు అయితే చూడండి ఎంత చక్కగా చేత్తోనే ఇలా తీసేయచ్చు, క్రిస్పీగా పల్చటి దోశలు వేసుకోవచ్చు అనమాట. ఈ టిప్ అయితే చాలా యూజ్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనకి కుక్కర్లో మనం రైస్ కుక్ చేస్తాము, లేదంటే కర్రీస్ కానీ పప్పు అన్నీ చేస్తాం కదా. ఇలా విజిల్స్ వచ్చిన తర్వాత కావాల్సినన్ని స్టవ్ ఆఫ్ చేసేస్తాం. స్టవ్ ఆఫ్ చేశాక కూడా మనకి ఆ విజిల్ దగ్గర నుంచి మొత్తం అంతా ఇలాగా వేడిగా మనకి ఇలా పొగల్లాగా వస్తున్నట్టు అట్లా ఉంటుంది కదా. అక్కడ మనం ఏం చేయొచ్చనంటే, ఇలా మనకి ఇంట్లో వాడే టీ ఫిల్టర్స్ ఉంటాయి కదా, అవి మనం ఎంత కడిగినా కూడా ఒక్కొక్కసారి స్మెల్ వస్తాయి. అవి జాలీలాగా ఉంటాయి కాబట్టి మధ్య మధ్యలో బ్యాక్టీరియా ఇరుక్కొని ఉంటుంది. మనం ఎంత క్లీన్ చేసినా ఆ వేడి పైన మీరు పెట్టేశారంటే విజిల్ పైన 1-2 అయినా పెట్టచ్చు. పెట్టి 1 నిమిషం ఆగి మీరు చేయి పెట్టి చూడండి, అవంతా కాలుతూ ఉంటాయి, అంత హీట్ ఉంటుంది అనమాట విజిల్ దగ్గర. అయితే మనం ఇలా పెట్టేయడం వల్ల ఆ బ్యాక్టీరియా అంతా పోయి వాటికి ఉన్న స్మెల్ అంతా పోతుంది. మీరు ఇదనే కాదు, వాటర్ తాగేవి టీ కప్స్ కానివ్వండి, టీ గ్లాసెస్ కానివ్వండి, అన్నీ కూడా అలా పెట్టి చూడండి, చాలా యూజ్ అవుద్ది. బ్యాక్టీరియా లేకుండా స్మెల్ లేకుండా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనకైతే ఇవి నేను మీషో యాప్లో తీసుకున్నానండి. అసలు ఎంత బాగున్నాయంటే ఇవండి, ఇప్పుడు రైనీ సీజన్ వచ్చేసింది కదా, మనకి మొక్కలు పెట్టుకోవడానికి పాట్స్ అనమాట. ఇవి చూడండి, ప్లాంట్స్ పెట్టుకునే పాట్స్ ఎంత క్యూట్గా ఉన్నాయంటే. ఇక్కడ తీస్తే ప్యాకింగ్ అయితే ఇలా వచ్చాయి, వాటి కింద ప్లేట్స్ కూడా ఇవైతే కలర్ఫుల్గా ఉన్నాయి. మొత్తం 5 అనమాట సెట్ లాగా. ఇది కూడా 300 బిలోనేనండి ప్రైస్ కూడా. నాకైతే చాలా నచ్చాయి, క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది. ఇవి మీషో యాప్ది లింక్ అదిను నేను కామెంట్ బాక్స్లో లింక్స్ ఓపెన్ అవ్వవు కాబట్టి ఇక్కడ నేను డిస్క్రిప్షన్లోను అలాగా దీని కోడ్ నెంబర్ పెడతాను. మీరు మీషో యాప్లోకి ఇలా కోడ్ కొట్టేస్తే వచ్చేస్తాయి. చూడండి, ఏ కలర్కి ఆ కలరు ఇలా ప్లేట్స్ కూడా వచ్చాయన్నమాట. చాలా క్వాలిటీ ఉన్నాయండి. ఇవైతే చాలా ముద్దుగా అనిపిస్తున్నాయి. మనకి ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. అలాగే అవుట్ సైడ్ ప్లాంట్స్ కూడా చిన్న చిన్న మొక్కలు లాంటివి దీంట్లోకి పెట్టుకోవచ్చు. ఫ్లవర్ పాట్స్ అనమాట, ఫ్లవర్స్ అవి పూసే చెట్లు ఉంటాయి కదా, అవి కూడా పెట్టుకోవచ్చు. చాలా బాగుంటాయి, ట్రై చేసి చూడండి. చూసారు కదా, ఇవి యూజ్ఫుల్ టిప్స్ కదా. టిప్స్ నచ్చితే తప్పకుండా లైక్ వేయండి, సబ్స్క్రైబ్.